చెప్పండి అన్న. నిన్న జరిగిన విజయ సభ అసలు దేనికి నిదర్శనం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరు మీద మళ్ళొక కొత్త డ్రామాకు తెరలేపారు. ఏం సాధించిందని విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రజలు అడుగుతున్నారు. నువ్వు ఏం ఊరగబెట్టావు ఈ రాష్ట్ర ప్రజలకు? నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు అమలైనయా? 6 గ్యారెంటీల్లో ఉన్న 13 అంశాలు అమలైనయా? అందుకోసం మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారా? దేనికోసం చేస్తూ ఉన్నారు? నిన్న నువ్వు వరంగల్లో పెట్టే మీటింగ్ ఏంటిదే ముఖ్యమంత్రి గారు? అది ఒక ప్రభుత్వ మీటింగ్. దానికి వచ్చిన సభ్యులు ఎవరు? మీటింగ్లో ఎవరు? మహిళా మండలికి సంబంధించిన వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ గవర్నమెంట్లో. వాళ్ళని తీసుకొచ్చి అది ఒక ప్రభుత్వ మీటింగు, పక్కపొంటి చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, ఆ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ ముందట పట్టుకొని ఒక రాజకీయ సభ లెక్క, రాజకీయ మీటింగ్ లెక్క నీకు ఇష్టం వచ్చింది దోసుకుంటూ, అంటే నీ ఇష్టం వచ్చిన నోటికి ఏదైతే అదేనా మాట్లాడడం? ఇక మారవా ముఖ్యమంత్రి గారిగా? అసలు నువ్వు మారుతావని అనుకోవడం మా బుద్ధి తక్కువ ఉన్నట్టున్నది. ఇకనైనా మారుతాడు కావచ్చు. 11 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఇక ప్రజల పక్షాన నిలబడతాడేమో, మాట్లాడతాడేమో, ఇచ్చిన హామీల గురించి చెప్తాడేమో అని మేము అనుకుంటున్నాము. కానీ ఇక నీకు భవిష్యత్తులో కూడా నీ నోటి వెంట ఆ మాట రాదుగా, మంచి మాట రాదు. నిన్న నువ్వు మొత్తం 45 నిమిషాలు మాట్లాడితే 50 సార్లు కేసీఆర్ పేరెత్తినావు, ఇంకొక 25 సార్లు ఇండైరెక్ట్గా మాట్లాడినావు. కేసీఆర్ ఫ్యామిలీ తప్పితే నీ యొక్క విజయోత్సవ సభలో ఏం చెప్పినావు చెప్పు ఒకటి. ఈ 11 నెలల్లో నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు చెప్పినావా? ఏ డిపార్ట్మెంట్ ఎంత అభివృద్ధి అయిందో చెప్పినావా? దేనికేం తీసుకొచ్చినావు? ఏం చెప్పినావు? 86,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు తప్పితే దాని గురించి అయితే చెప్పినావు. 86,000 కోట్లు తీసుకొచ్చినావు. అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ మీద నెట్టినావు. అప్పులు చేసింది కాబట్టి వడ్డీలు కడతానమని. నీకు పాలన చేతనైతే లేదా రేవంత్ రెడ్డి గారు? నీకు పాలన చేతనైతే చేతనైనోడబడి ఇది మాట్లాడు. గత ప్రభుత్వం గురించి మాట్లాడు. ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల గురించి పనిచేసుకుంటూ ముందుకెళ్తాడు. నువ్వు గత ప్రభుత్వం అని ఎన్ని రోజులు చెప్తావు? ఎన్ని రోజులు మంది మీద బతుకుతావు? ఇంకా ఎన్నికలప్పుడు చెప్పినావు కదా, అయిపోయింది కదా, గెలిచినావు కదా. గెలిచినాక ప్రజాపాలన దృష్టి పెట్టు. ప్రజాపాలన గాలి కొదిలేసి, పాలన పడికేసి, మీ నాయకులు మీరు ఎక్కే విమానం దిగే విమానం అంటూ ఢిల్లీకి పోవడం, ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రకు, జార్ఖండ్కు మీరు ఇన్ఛార్జిగా పోకుండా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఇదే మీరు పరిపాలన దృష్టి ఎక్కడ పెట్టినావు? 11 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రానికి 6 శాఖ మంత్రులు అక్కడనే ఉన్నాయి. ఇంకా 6 మినిస్టర్లు వేయడంలో నువ్వు వైఫల్యం చెందినావు. దీనికోసమా విజయోత్సవ సభలు? ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక పాఠశాలలు ఇప్పుడు మొత్తం డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మొన్న 19వ తారీఖు నుంచి వెళ్ళి నువ్వు ప్రారంభించిన విజయోత్సవ రోజు నుంచి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీలు బంద్ పెట్టినాయి నిరసనగా. ఫీజు రియంబర్స్మెంట్ అయ్యి వాళ్ళకు. అంతకన్నా ముందు, దసరా కంటే ముందు గురుకులాలు నడిపిస్తున్న ఆ యొక్క కిరాయిలో నడుస్తున్న ఆ ఓనర్లందరూ కూడా మాకు రెంట్ చెల్లిస్తలేరని వాళ్ళు బంద్ పెట్టారు. వాళ్ళు బంద్ పెట్టాక నిరసన తెలిపినాక 9 నెలలు పెండింగ్ ఉంటే 3 నెలలు చెల్లించినావు. ఇంకా 6 నెలలు అట్నే పెట్టినావు. నువ్వు ఏం చేసినావని? ఉచిత బస్సు చేసినావని గొప్పలు కొప్పుకుంటారా? ఉచిత బస్సు పేరు మీద రోజుకు 10 కోట్లు ఖర్చు అవుతున్నాయి ఆర్టీసీకి. 2800 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. నువ్వు చేతనైతే కదా రిలీజ్ చేయవా 2800 కోట్లు ఆర్టీసీకి? వాళ్ళు జీతాలు ఇవ్వలేక, కార్మికులకు డీజిల్ పోయలేక బ్యాంకులో దించెళ్ళి ఓడీలు తీసుకొచ్చుకొని నడుపుతున్నారట. మొన్న ఒక కార్మికుడు చెప్తున్నాడు. నీకు చేతనైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి జీవో ఇచ్చింది. దాన్ని అమలు చేయి. ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించు వాళ్ళను. అది చేతగాక నువ్వు డైవర్షన్ చేసుకుంటూ ఆ యొక్క విజయోత్సవంలో నువ్వు ఏం సాధించినావో చెప్పాలి. అది పక్కకు పెట్టినావు. కేసీఆర్ తిట్టుడు మొదలుపెట్టినావు. మళ్ళా ఎందుకు కేసీఆర్ తిట్టినావంటే ఈ రాష్ట్రంలో దేశం మొత్తం నివ్వెరపోయే లగచర్ల ఘటన నేను సొంత నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అక్కడ గిరిజనులను, దళితులను, అక్కడ పేదవాళ్ళను, రైతులను నీ అల్లుడు ఫార్మా సిటీ కోసం భూములు ఇవ్వకుంటే పోలీసులతోటి దెబ్బలు కొట్టించి వాళ్ళను జైల్లోకి పంపించి నువ్వు ఊరేగుతున్నావు బయట. నీ సొంత నియోజకవర్గంలో నిన్ను గెలిపించిన ప్రజల గురించి నీకు పట్టింపు లేదా రేవంత్ రెడ్డి గారు? సావు కబురు సల్లగా చెప్పినట్టు ఇవాళ ఏదో నిజ నిర్ధారణ కమిటీ అని వాళ్ళ పార్టీ వాళ్ళు పోతున్నారు. ఏదో కోదండ రెడ్డి గారట, ఇంకెవరో కొంతమంది 2-3 కలిసి వాళ్ళ పార్టీ వాళ్ళు పోతున్నారు. నీ నిజ నిర్ధారణకు నీ పార్టీ వాళ్ళని పంపిస్తావు. నిన్న కాక మొన్న మహిళా సంఘం సంబంధించిన పాపం సంధ్య గారు వాళ్ళంతా కూడా పోతే వాళ్ళని కూడా అడ్డుకొని అరెస్ట్ చేసినావు కదా. తనే చెప్పింది అక్కడ, నేను సోషల్ మీడియాలో చూసిన,
గత ఎన్నికల్లో మీకోసం పనిచేసినావు వార్ రూమ్లో కూర్చొని మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని వాళ్ళని నిన్న వాపోతా ఉన్నారు. మీడియాలో చూసిన నేను మహిళలంతా వాళ్ళంతా కూడా కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్న పోతే అడ్డుకున్నావు. ఆ ప్రాంత పార్లమెంటు సభ్యురాలను అడ్డుకున్నావు. కానీ నీ పార్టీ నాయకులు నిజ నిర్ధారణ చేస్తారా? అంటే నీది తినాలి నాది తినాలి అన్నట్టు పార్టీ వాళ్ళు పోయి అక్కడ తెలుసుకొని రిపోర్ట్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు రిపోర్ట్? మీరు పార్టీ కాదు, నువ్వు ఎవరిని పంపకు. ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా నడిపించే వాళ్లకు, యూట్యూబ్ నడిపించే వాళ్లకు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వీళ్ళందరినీ పంపి నీ లగచర్ల దగ్గరికి పంపి నువ్వు ఇప్పటికీ అక్కడ పోలీస్ పికెటింగ్ ఎందుకున్నది? ఊళ్ళే ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? ఇలా ఊళ్ళో బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు ఉన్న ప్రజలంతా కూడా. ఆడోళ్ళు పాపం, మొగోళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైల్లోకి వేరు, ఉన్న మిగిలిన ఆడోళ్ళంతా కూడా బిక్కుమని బతుకుతూ ఉన్నారు. నీ అల్లుని ఫార్మా కోసం వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటావా? లేదా గత బీఆర్ఎస్ సర్కారు 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం మేము చేసినాము, సేకరించినాము, రెడీ ఉన్నది. దాన్ని ఏం చేస్తావో చెయ్యి. నీకు విజన్ ఉంటే, నీకు ఆలోచన ఉంటే ఆ ఫార్మాసిటీ ల్యాండ్ రియల్ ఎస్టేట్ కాదు చేయాల్సింది. నువ్వేం చేస్తావో ఆలోచన చెయ్యి. మళ్ళీ 4,000 ఎకరాలు మళ్ళీ పేదల దగ్గర గుంజుకుంటే ఎక్కడిది నీకు? మళ్ళీ ఫార్మా క్లస్టర్ పేరు మీద మేము ఫార్మాసిటీ పెడితే ఈయన ఫార్మా విలేజ్ అంటాడు, అది మేము అడ్డం అంటే ఈయన తిడ్డం అంటాడు. అరే నువ్వు పరిపాలన పేర్లు మార్చడానికి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక విజన్ తోటి పనిచేయి. 14,000 ఎకరాలు ఫార్మాసిటీ అని మేము అన్నాం, దాన్ని ఫార్మా విలేజ్ అని నువ్వు అంటున్నావు. సరే నువ్వు అంటే అని నువ్వు ఏదన్నా పేరు పెట్టుకొని సావు, కనీసం దాన్ని ఏం చేస్తారో చెప్పినా ప్రజలకు ఇప్పటి వరకు? మళ్ళీ ఫార్మా క్లస్టర్ ఎందుకు అసలు? మళ్ళీ 4,000 ఎకరాలు ఎందుకు నీకు? సంగారెడ్డిలో 2,000 ఎకరాలు ఎందుకు? నీ దుద్దాల ఏరియాలో 2,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ప్రజలు ఇబ్బంది పెడతాను. ఒక్క ఎకరం 60 లక్షలు వలుకుతున్నది. నువ్వు ఇచ్చే 15 లక్షలు ఎవరికి కావాలి? అక్కడ రైతులకు 60 లక్షలు వలుకుతున్నది అక్కడ భూమి రేటు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన బ్రహ్మాండమైన ఫలితాల వల్ల ఇలా రైతుల భూముల రేట్లు పెరిగి కూర్చున్నాయి. అక్కడ నీకు చేతనైతే 60 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకో, వాళ్ళు సముదాయించు, కూర్చుండబెట్టు, మాట్లాడు. నువ్వు అది మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నెపని నెడతావు. భూములు లేనోళ్ళు లొల్లి పెడతా అంటారు. నీకు సిగ్గున్నదా కొద్దిగానన్నా? భూములు ఉన్నోడు లేనోడని ఉండదు. ఒక ఏరియాలో ఫార్మా హబ్బు ఫార్మా సిటీ పెడతానంటే భూములు లేకున్నా రైతులకు, అక్కడున్న ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దాని ద్వారా కాలుష్యం వస్తుంది. ఆ కాలుష్యానికి బతకడం కష్టమవుతుంది. నీళ్ళన్నీ కూడా కాలుష్యం అవుతాయి, చెరువులన్నీ కూడా కాలుష్యం అవుతాయని ఒక ఆవేదన ఉంటుంది. భూమి ఉన్నోడే మాట్లాడాలని లేదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు అది తెలుసుకో. మీ పార్టీ నాయకులు మీరు అది తెలుసుకోండి ఫస్ట్. భూమి పోయినోడే మాట్లాడాలని లేదు. భూమి పోయినోడు కాకుండా లేకుండా ఆ ప్రాంత బిడ్డ ఎవరైనా మాట్లాడచ్చు, అది తెలుసుకో నువ్వు. సో అది విషయాలు, అసలు విషయాలను చర్చకు పెట్టకుండా అనవసర విషయాలను చర్చకు పెట్టి ఇష్యూను డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకా మొదటి నుంచే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారిది. ఏది ఇప్పుడు రాగానే హైడ్రా పెడుతుంది, అది అయిపోగానే మళ్ళీ మూసి అంటివి, కొద్దిగా అటు ఇటు పోగానే మళ్ళీ మూసి అన్నాడు. నువ్వు మూసి గురించి మేనిఫెస్టోలో పెట్టినవా? ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చినవా? పోనీ హైడ్రా గురించి హైడ్రా పథకం తీసుకొచ్చానా? ఇక్కడ హైదరాబాద్లో బ్రహ్మాండంగా అన్నీ కూలగొట్టడానికి తీసుకొచ్చాను నువ్వు మేనిఫెస్టోలో పెట్టావా? పెట్టి ఉండేవి ఉంటే నీకు తెలిసేది. అప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి, నువ్వు చేసిన పని ఏంటిది? కాబట్టి నువ్వు పరిపాలన దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి గారు. అన్ని పదవులు నీ దగ్గరనే పెట్టుకున్నావు, ఇంకా పదవుల పంపకం అయితలేదు. దాంట్లో వైఫల్యం చెందినావు ఇప్పటికే. నిన్న వరంగల్లో మీటింగ్ పెడితే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మీటింగ్ రాలేదు. ఎందుకు రాలేదు తెలుసుకున్నావా? ఎప్పుడన్నా నువ్వు వరంగల్కి వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తున్నారా? నీ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ గుర్తుగా గెలిచినోడే నీ దగ్గరికి వస్తలేడు. వాళ్ళకే విశ్వాసం లేదు నీ మీద. నీ పార్టీలో ఉన్న నాయకులకే, మంత్రులకే, ఎమ్మెల్యేలకే నీ పైన విశ్వాసం లేదు. ఇక ప్రజలకు ఎట్లా విశ్వాసం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు? దానికి సమాధానం చెప్పు నువ్వు. నీ పార్టీ నాయకులు ఎందుకు వస్తలేరు? కాబట్టి నువ్వు కేసీఆర్ తిట్టి ఇంకా నువ్వేదో గొప్పోడు అయినా అనుకుంటానేమో. కేసీఆర్ మొక్క లేకుండా చేస్తా అంటున్నావు. కేసీఆర్ మొక్క కాదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే వ్యక్తి ఒక మహావృక్షం. ఆ వృక్షం కింద అనేక మంది సేద తీరిండ్రు, అనేక మంది లీడర్లుగా తయారైనరు. ఆ తయారైన దాంట్లో నువ్వు కూడా ఒక్కరు ఉన్నావు అని మర్చిపోతున్నావు. నువ్వు కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కల్వకుర్తిలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నావు. జడ్పీటీసీగా గెలిచినావు ఈ పార్టీ నుంచి వెళ్ళే. ఆనాడు కేసీఆర్ పక్కబంటి ఉండి నువ్వు చిన్నగా ఉంటావు కాబట్టి బొమ్మలు కనపడడానికి, మీడియాలో కనపడడానికి నెక్కి చూస్తున్నావు. నిక్కి చూస్తున్నావు. అడుగు నువ్వు ఇచ్చిన వాల్ పోస్టర్, ఆ రోజు నువ్వే వాల్ పోస్టర్లు వేసినావు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా. మర్చిపోతారా జనాలు? నువ్వు పట్టుకొని కేసీఆర్ను అది కేసీఆర్ ఇది కేసీఆర్ లేకుండా చేస్తా, మొక్కను తుడిచేస్తా. మొక్క కాదు,
కేసీఆర్ అనే లాంటి మొక్కలు మహావృక్షాలు అయ్యి ప్రతి గ్రామంలో తయారై ఉన్నారు. ఇప్పుడు మేము ఓడిపోయినా అంటున్నాం కదా, మీకు మాకు తేడా 1.8% మాత్రమే. 5 లక్షల ఓట్లు మాత్రమే తగ్గిపోయినాయి. దాంతో మేము ప్రతిపక్షాలు ఉన్నాం. దానికే నువ్వు పెద్ద మిసిరి పడబడుతుంది ముఖ్యమంత్రి గారు. తస్మత్ జాగ్రత్త. ఇప్పటికి 11 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇచ్చిన హామీల మీద మనసు పెట్టి పరిపాలన గాలి కొదిలేయకుండా పట్టు సాధించుకో. మంత్రుల దగ్గర, ప్రజల దగ్గర ఈ పరిపాలన మీద పట్టు సాధించుకో. ముందుగా సంవత్సరం గడుస్తూ ఉన్నది. ఇంకా బయటోని మీద ఏడ్చుడు, పక్కోని మీద పడి ఏడవడం కాదు. ప్రజలకు ఏదైనా మంచి చెయ్యి. ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఇకనైనా చేసే దిశగా ఆలోచన చేస్తే ప్రజలు నిన్ను హర్షిస్తారు. ఇంకోటి, ఇది ముఖ్యమంత్రి పదవి అనేది ఒక అన్నాదనం అని చెప్పేసి అదే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ఇట్లా కించపరిచే విధంగా సభలో ఇట్లా తిట్టడం అసలు ఏ విధంగా చూడొచ్చు అన్న? ఇప్పుడు ముఖ్యమంత్రి, నేను ఒక ముఖ్యమంత్రి అని ఆయన చెప్పుకున్నాడు. నా రాజ్యాంగబద్ధమైన పదవి, నాకు గౌరవం ఇవ్వాలన్నాడు. మరి నీకు గౌరవం ఇవ్వాలన్నప్పుడు మరి గతంలో చేసిన ముఖ్యమంత్రి ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని చూడొద్దు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్. కేసీఆర్ అనే వ్యక్తి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేయకుంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ లేకుండా ఉండుండే. మేము నాడు ఉద్యమం చేసినప్పుడు నువ్వు తుపాకులతో బెదిరించినావు. నాటి తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డ నాయకుల దగ్గర సంచులు మోసుకుంటున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు. ఇలా పట్టుకొని కేసీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? జాగ్రత్త. కేసీఆర్ కోసం ఎవరంటే ప్రతి గ్రామంలో తయారీ ఉన్నారు. నువ్వు ఒక్కసారి సెక్యూరిటీ లేకుండా పోతే, మొన్న నువ్వు వరంగల్కి వస్తేనే ఎక్కడికెక్కడ నిరసనలు వ్యక్తమైనాయి. అర్ధరాత్రి మొత్తం అరెస్టులు చేసినావు, హౌస్ అరెస్టులు చేసినావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే మీ మీటింగ్లో గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని ములుగు జిల్లాలో మీటింగ్ జరిగితే రాయినిగూడెంలో చెప్పులు చూపించిర్రు. నిన్న కూడా ఆర్ట్స్ కాలేజీలో అదే పరిస్థితి ఉండే, మీరు ముందస్తుగా అరెస్ట్ చేసిర్రు. ఆ సభలో ఉన్న వాళ్ళని లేవకుండా చేసిండ్రు. వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు నీకు చెప్పులు చూడడానికి. నువ్వు ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతులను నలుముతావు, పిసికేస్తున్నావు, మాట్లాడనీయకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకుండా చేస్తున్నావు. నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకుండా చేసినా, నువ్వు గొంతులు పిసికేసినా తెలంగాణ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డలో నీ ఆటలు సాగవు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఇచ్చిన హామీల పైన శ్రద్ధ పెట్టి ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు ఎట్లా చేయాలో ఆలోచన చెయ్యి. 13 అంశాలు, 420 అంశాలు ఉన్నాయి. ఇంకా వాటి మీద దృష్టి పెట్టు. అంటే మంది మీద కేసీఆర్ గారిని పట్టుకొని, కేటీఆర్ను, హరీష్ రావుని పట్టుకొని అంటే ప్రజలు ఇంకా నిన్ను ఈసరించుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులు చెప్తావు పక్కోని పేరు? నువ్వేం చేస్తున్నావు చెప్పు కదా. కాబట్టి నిన్నటి విజయోత్సవ సభ అప్రతిష్ట పాలైపోయింది జిల్లాలో. అది విజయోత్సవ సభ లెక్క లేదు, విజయోత్సవాల లెక్క లేదు. ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇలా రైతు రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామాల్లో. ఇలా 2500 పెన్షన్ రాక 18 సంవత్సరాలు నిండిన యువకులు, తెలంగాణ ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా ఉన్నారు. ఒక్కొక్కరికి 25,000 పెండింగ్ పడ్డది. 1 కోటి మంది కంటే 25,000 కోట్లు రిలీజ్ అయ్యి విజయోత్సవాలు చేసుకో. అప్పుడు నువ్వు ఇస్తాన్న ఆడబిడ్డలకు, అవ్వలకు 2,000, 4,000 పెన్షన్ చేస్తాను, పెన్షన్ చెయ్యి. దానికోసం విజయోత్సవాలు చేసినావా నువ్వు? దేనికోసం? నీ సీటు కాపాడు కోసం. నువ్వు ఇస్తా అన్న గ్యాస్ అయినా లేకపోతే ఉచిత కరెంట్ అయినా, గతంలో ఉచిత కరెంటు పేరు మీద బీఆర్ఎస్ సర్కారు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చింది. వారికే నువ్వు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నావు. మేము ఇచ్చినాం అని. ఎంతమందికి ఇస్తున్నావు? నువ్వు ఇచ్చిన గ్యాస్ ఎంతమందికి సబ్సిడీ పడ్డది అకౌంట్లో చెప్పగలుగుతావా? ఎంతమందికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి చెప్పగలుగుతావా? సో కాబట్టి ఇంకా ప్రజలను మోసం చేయాలంటే మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఎన్నికలప్పుడు అంటే మోసపోయినరు. నీ ఇచ్చిన హామీలకు ఏదైనా మార్పు వస్తుంది కావచ్చు, మాకు మంచి జరుగుతుంది అనుకున్నారు. ఏం జరగలేదని 11 నెలల్లో తేలిపోయింది. సరే, రేపు స్థానిక సంస్థలు వస్తే మీకు అన్ని కర్రుగాల్చి వార్త పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనం. ఇంకోటి, ఇది గతంలో ఇదే రేవంత్ రెడ్డి సోనియాని ఇటీలి బొమ్మ అని చెప్పేసి కించపరిచే విధంగా చాలా సభలో మాట్లాడిన వ్యక్తి ఇవాళ అదే సోనియాని అమ్మ అని చెప్పేసి ఆ నీళ్లు నెత్తి మీద జలుపాలని చెప్పేసి కొన్ని సెంటిమెంట్ డైలాగులు వేస్తున్నారు. సో దీన్ని ఎట్లా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన కుర్చీ కాపాడుకోవాలి కాబట్టి సోనియమ్మ కాలు గడికి నెత్తిలో పోసుకోవాలి. గతంలో సోనియమ్మ ఇటలీ బొమ్మ అయింది నాకు.
గతంలో సోనియమ్మ బలిదేవత అయింది ఈయనకు. ఇప్పుడు ఈయన ఏది చెప్తే అది ప్రజలంతా చేయన్నా. ఆనాడు ఇటలి బొమ్మ అన్నది నువ్వే, సోనియమ్మను బలిదేవత అన్నది నువ్వే. ఇలా కాలు కడిగి నెత్తిలో పోసుకోవాలంటున్నావు. దేనికోసం పోసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? నీ కుర్చీ కాపాడుతుంది కాబట్టి పోసుకోవన్నా. నీ కుర్చీ కాపాడడం కోసమే కదా ఇదంతా. తెలంగాణ వట్టిగా రాలే, ఉట్టిగా రాలే. సోనియమ్మ వట్టిగా ఇయ్యలే. ఈ రాష్ట్రంలో 1200 మంది అమరులైనరు తెలంగాణ కోసం. ఎందుకో ఒక్కరు కూడా చావకుండా ముందే ఎందుకు ఇయ్యలే? 2006లో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీతోటి. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది కదా, తెలంగాణ ఇస్తామని చెప్పారు కదా. సోనియమ్మ వచ్చి కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ గారితో పాటు ప్రచారం చేసింది కదా తెలంగాణ ఇస్తామని. మరి అప్పుడే ఇస్తే ఎవరు చావకపోవు కదా, తెలంగాణలో సావులే ఉండకపోవు కదా. ఇంతమంది చచ్చినాక సంపన్న వర్గాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో ఒకటైన తర్వాత తలొగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని గుంజుకొచ్చినాం మేము. మీరు ఉట్టికి ఇయ్యలే. కాబట్టి నాకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే, రేపు భవిష్యత్తులో తెలంగాణ తల్లి బొమ్మను రూపురేఖలు మారుస్తా అంటాడు కదా. రేపు భవిష్యత్తులో సోనియా గాంధీ గారి రూపురేఖలు పెడతాడేమో, పెట్టి రాష్ట్రమంతా బొమ్మలు పెట్టమని అంటాడేమో అనిపిస్తున్నది. ఇప్పటికే దాని మీద ఒక కమిటీ ఏదో వేసిండు, తెలంగాణ బొమ్మ ఎట్లుండాలని. గతంలో ఇచ్చిన దానికి మళ్ళీ ఈయన విరుద్ధంగా చేస్తుండు కదా. సో భవిష్యత్తులో అదే చేస్తాడేమో, ఎందుకంటే ఆయన సీటు కాపాడాలి. అందుకనే తెలంగాణ తల్లి బొమ్మ పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ గారిది పెడతాడు. రేపు తెలంగాణ తల్లి బొమ్మ కూడా సోనియా గాంధీని పెట్టమంటాడు. రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టినా ఆశ్చర్యపడవసరం లేదు. ఎందుకంటే నేను చేసే కథలు అట్నే అనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి గారు చేసేటి. నీ పరివాహం మంత్రులు అంతా కూడా గిదే ఉంది. కాబట్టి మీరు ఇకనైనా 11 నెలలు దాటుతూ ఉన్నది, సంవత్సరం దగ్గరికి వస్తూ ఉన్నది. ప్రజల పాలన పైన దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. చివరిగా అన్న, రేపు అంటే కొత్త సంవత్సరం ప్రజల్లో కేసీఆర్ వస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో వస్తున్నారా ప్రజల్లోకి? ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోనే ఉన్నదండి, ఎప్పుడు కూడా వెనుకేయలేదు. ఈయన చేస్తున్న చేష్టలకు, ముఖ్యమంత్రి గారు చేసిన ఫెయిల్యూర్స్కు ప్రజలు మా తెలంగాణ వైపు తెలంగాణ భవన్ వైపు చూస్తూ ఉన్నారు. అదే సినిమాల జనతా గ్యారేజ్లా చూపిస్తారు కదా, అట్లనే మా తెలంగాణ భవన్ కూడా ఇలా జనతా గ్యారేజ్ అయిపోయింది తెలంగాణ ప్రజలకు. ఆపద వచ్చిన వాళ్ళు, ఇబ్బంది ఉన్నోళ్ళు తెలంగాణ భవన్కి పోతే మమ్మల్ని హక్కున చేర్చుకుంటారు, మా ఆవేదనను వింటారు, మా ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందని భావించి ఇవాళ మా తెలంగాణ భవన్ వైపు వస్తూ ఉన్నారంటే ఇది నీ ఫెయిల్యూర్స్ కాదా? ఇది నువ్వు చేసుకున్నది కాదా? మేము చేసింది అది ఏమన్నా? కాబట్టి డెఫినెట్లీగా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు నిత్యం ప్రజలతోటి టచ్లోనే ఉన్నాడు. ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు ఏం చేయాలనేది దానికి ఒక వ్యూహం ఉన్నది. ఆ వ్యూహం ప్రకారం మా పార్టీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారు. రేపు కొత్త సంవత్సరంలో కొత్త కార్యాచరణ ఉండబోతుంది. డెఫినెట్గా ఈయన ఎంతసేపు కేసీఆర్ ఖతం అయిపోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నోటి వెంటనే రా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అంటేనే నీ భయం ఏందో తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రజలకు. నీకు కేసీఆర్ పదం అనే లేకుండా, కేసీఆర్ జపం లేకుండా నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు, అర్థమవుతున్నది. సో తప్పకుండా అత్తడు, కేసీఆర్ గారు అత్తడు. ఇప్పటికే మా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేక డొల్లేసినావు, మొత్తం వ్యవస్థను డొల్లేసినావు. కాబట్టే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోటికి ఏదైతే అదే, అది నోరా తాటి మటనా, నాలుకనా తాటి మటనా, నోరా మోరే? అది ఏంటిదే రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఒక ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నావు. నువ్వే అంటావు నేను ముఖ్యమంత్రి అని, మరి ఆ విషయాన్ని నువ్వే మర్చిపోతున్నావు. నువ్వు ఒక గజనీ టైప్ అయిపోయినట్టున్నది. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావు, అన్ని విషయాలు. గతంలో ఏం మాట్లాడినావో మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోయినా తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపిస్తున్నారు, చెప్తున్నారు. అది తెలుసుకో, నువ్వు ఫస్ట్ తెలుసుకొని మసులుకో, మంచి పేరు తెచ్చుకో. థ్యాంక్ యూ.